హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. చెప్పు, వాళ్ళు నీకు ఏదో హాట్ టాపిక్ దొరుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి హాట్ టాపిక్ జుడిషియరీ, న్యాయస్థానాలు, న్యాయవాదులు, క్యాషు, అది దీపావళి మందులు పేలడము, తగలబడము. ప్రస్తుతానికి నీ చేతిలో ఉన్న హాట్ టాపిక్ ఇదే అయి ఉంటుంది. ఎస్ గురుజీ, సేమ్ ఎగ్జాక్ట్గా దాని గురించే. అయితే కొంచెం దీంట్లో డిఫరెంట్గా వెళ్తే అసలు దీనికి ఆరంభం ఏంది, దీని కథ ఏంటంటే ఏం చెప్తారు సార్? అసలు దీనికి ఆరంభము అంటే 14వ తారీఖు రాత్రి ఇంచుమించుగా 11:30 ఇది మొదలు. హోలీ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో పాటు ఈ యశ్వంత్ సిన్హా గారు బయటికి వెళ్ళారు. ఢిల్లీలో లేరు ఆయన, యశ్వంత్ వర్మ గారు. ఇంతకుముందు యశ్వంత్ వర్మ గారి గురించి చెప్పుకున్నాం కదా. జనవరి 69లో పుట్టాడు. తర్వాత రేవా యూనివర్సిటీలో LLB చదువుకున్నాడు. 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సంవత్సరం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్పే పని లేదు. కావాలంటే దాని లింక్ కూడా పెట్టు, జనాలకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. 14వ తారీఖు రాత్రి 11:30కి జరిగింది. లోపల ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడ జరిగింది అది? ఇంటి బయట ఉండేటువంటి ఒక స్టోర్ రూమ్లో జరిగింది. జనరల్గా జడ్జెస్ హౌసెస్కి ఏంటంటే 24 గంటలు కూడాను భద్రత ఉంటుంది. ఇది సిఆర్పి వాళ్ళు కానీ లేకపోతే కమాండోస్ కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి 24 గంటలు కూడా భద్రత ఉంటుంది. ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు రాస్తారు. CCTV కెమెరాస్ ఉంటాయి. ఆ రూమ్ ఉంది. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది ఆ రూమ్లో కదా. అవునా? స్టోర్ రూమ్లో అది షార్ట్ సర్క్యూట్ మూలంగా జరిగి ఉండొచ్చు, ఇంకో కారణం అయి ఉండొచ్చు. క్లియర్గా మనకి తెలియదు. అది ఫోటోగ్రాఫ్స్లో వాటిల్లో చూపించిన దాన్ని బట్టి చూస్తే మరి అది చాలా ఓల్డ్ రూమ్ లాగా ఉంది. ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ఏం చేస్తామంటే మనం రూమ్ కట్టుకొని పైన మచ్చులు వేసుకుంటాం కదా. అవునా? ఆ మచ్చులు కింద ఏం చేసుకుంటాం, ఇంకో 3-4 ఆరలు పెట్టుకుంటాం. అలాంటిది అనమాట అది. అలా ఉందన్నమాట అది. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది 24 అవర్స్ తెలుస్తుంది. 24 గంటలు కూడా ఎవరు వచ్చారు ఎవరు పోయారు, ఎప్పుడు వచ్చారు ఎప్పుడు పోయారు అనేటువంటిది ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్లో రాస్తారు. అది ఫండమెంటల్ ఎవిడెన్స్ అనమాట. చక్కగా రికార్డ్ చేస్తారు అది. మరి 14వ తారీఖు రాత్రి 11 గంటలుగా జరిగితే ఇంచుమించుగా 21వ తారీఖు కానీ అది బయటికి రాలా. నీకు ఎందుకంటే రోజులు పెట్టింది? దానికి వస్తున్నా. దానికి చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఓకే, ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారు? క్లారిటీ లేదు. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ వాడు చేశాడా? బహుశా అయి ఉండొచ్చు. సెక్యూరిటీ వాడే లోపల తగలబడుతుందండి సంగతి సమాచారం అని చెప్పి ఆయన అవుట్ స్టేషన్లో ఉన్నా కానీ ఆయనకు ఫోన్ చేసినట్టున్నాడు. ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చి దాన్ని ఆపేశాయి. మరి వీటి సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి వాడిగా ఫోన్ చేశాడు. అందులో కూడా క్లారిటీ లేదు. సెక్యూరిటీ గార్డు చేసి చెప్పాడా? ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా చెప్పారా? అందులో కూడా క్లారిటీ లేదు. నీకు అనుమానం అనేటువంటిది అక్కడే మొదలవుతుంది జరిగినటువంటి ఇన్స్టెన్సెస్ మీద. ఇది పాయింట్ నెంబర్ 1. తాళం వేసిందా తాళం వేయలేదా? పాయింట్ నెంబర్ 2. సరే, వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశారు. 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఒక ఆఫీసర్ వచ్చారు, 3-4 మనుషులు వచ్చారు, మంటలు ఆర్పేశారు. అప్పటికే లోపల తగలబడ్డం జరిగింది. క్రక్సాద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నోట్ల కట్టలు అన్నీ కూడాను 500 రూపాయల నోట్ల కట్టలే. అందులో కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, తగలబడిపోయినవి ఉన్నాయి, సగం తగలబడ్డాయి ఉన్నాయి. నెంబర్ కనపడుతుంది. ఆ పైన మచ్చ ఉంటుంది కదా ఇటు పక్కన, ఆ మచ్చ మీద కూడా తగలబడింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ మచ్చ మీద తగలబడ్డాయని కూడా కిందకి దులుపుతున్నారు. అది కూడా కనపడింది. అది కనపడినా కనపడకపోయినా CCTVలో కూడా రికార్డ్ అయి ఉంటుందిగా. మరి అక్కడ CCTV పెట్టారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇది గాంధీ గారు తగలబడిపోతున్నారని. అది రికార్డు, అది బయటకు వచ్చింది. అది మనం కూడా విజువల్స్ చూసాము. సో ఇది జరిగింది. వాళ్ళు ఫైర్ ఆర్పేశారు. మా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు. 15వ తారీఖు
ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇన్ని గంటలకు వెళ్ళాము, ఇది చూసాము, ఇది జరిగింది, ఆర్పేసాము, వెళ్ళిపోయాము అని చెప్పి ఆయనకు రిపోర్ట్ రాసి ఇచ్చాడు. ఆ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉంది. అందులో ఉన్నటువంటిది ఏంటి, తగలబడింది అని రాశాడు, కానీ ఏమి తగలబడ్డది రాయలా. ఓకే. నోట్లు తగలబడ్డాయి అన్న సంగతి అసలు రాయలా. ఓకే. ఏదో జరిగింది అక్కడ. 15వ తారీఖు పొద్దుటికి అది మొత్తం కూడా ఊడ్చిపారేశారు. ఏదో జరిగింది అక్కడ కూడా. మరి ఆ ఊడ్చిపారేసింది ఎక్కడికి తీసుకెళ్లారు, మరి తీసుకెళ్ళారు, మరి యమునా నదిలో పారేశారో మనకు తెలియదు. అదిలో కూడా క్లారిటీ లేదు. అక్కడ చుట్టుపక్కల రెగ్యులర్గా వచ్చి ఈ చెత్త తీసుకెళ్లేసిన వాళ్ళు మేము నోట్లు చూసామండి అని చెప్పారు. కొన్ని గాలికి ఎగిరిపోయి బయటకు వచ్చినాయండి, అవి వాళ్ళు ఏదో అక్కడ పడేస్తే వచ్చినాయండి, మేము చూసామండి అని చెప్పి ఆ చెత్త తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. ఓకే. ఎవరు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఇది ఒక ఎవిడెన్స్. ఓకే. తగలబడ్డ మాట వాస్తవం, నోట్లు ఉన్న మాట కూడా వాస్తవమే. మరి ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎంత క్యాష్ ఉంది, ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. అరుణ్ గోసావేమో 10 కోట్లు అంటాడు, ఇంకొకడేమో 15 కోట్లు అంటాడు. అబ్బాయి మరి 15 కోట్లు చాలా తక్కువ ఉండని చెప్పి ఒకడేమో 50 కోట్లు చేస్తాడు. ఇంక ఇదిలో రోజులు ఖర్చు కొద్ది చివరికి 100 కోట్లు కూడా అవుద్ది. మొత్తం కలిపి లెక్కేసుకోవడం ఇంకా అంతే. 10, 20, 30, 50 మొత్తం కలిపితే 100 లెక్కేసుకొని డివైడెడ్ బై 3 వేసుకుంటావో డివైడ్ ఇంటూ 2 వేసుకుంటావు, ఇంక నీ ఇష్టం, అది వదిలేయి. ఎంత అమౌంట్ అనేటువంటి దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా 14-15 తారీఖులో జరిగింది. కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దామా మనం. అన్ని 500 రూపాయల నోట్లేగా. ఒక 50 కోట్ల రూపాయలు అనుకుందాం, మ్యాక్సిమం ఫిగర్ తీసుకుందాం. ఒక్కొక్క కట్టలో నీకు 100 నోట్లేగా ఉంటాయి. 100 నోట్లు అంటే 500 రూపాయల నోట్లు మల్టిప్లైడ్ విత్ 100 అంటే ఎంత అవుతుంది నీకు, 50,000 అవుతుంది. అంతేనా? అంతే. ఒక కట్టలో 50,000, ఒక కట్టలో నీకు 50,000గా ఉండేది. మరి 50 కోట్లు ఉన్నాయి అనేసి అంటే ఎన్ని కట్టలు ఉండాలి నీకు? నాకు తెలిసినంత వరకు 10,000 కట్టలు ఉండాలి. అంతేగా. మరి ఆ రూమ్లో 10,000 కట్టలు పెట్టగలమా పెట్టలేమా అంటే పెట్టడానికి పాజిబిలిటీ ఉంది. అందుకని మొత్తం మీద పెట్టారు చూడు. ఓకే. బ్యాగుల్లో కూడా కొన్ని ఉన్నాయి, పెట్టడానికి కూడా ఇట్స్ వెరీ వెల్ పాసిబుల్. ఒకసారి నువ్వు ఊహించుకునే విధంగా పెట్టడానికి కుదురుతుందా లేదా? చిన్న రూమ్ అయితే కాదు అది, కనీసం మినిమం 12x12, 14x12 ఉంటుంది రూమ్ అది. అది జనరల్గా అలాంటి స్టోర్ రూముల్లో కూడా డబ్బులు దాచిపెడతారా? ఎవడు అక్కడికి పోడు కదా అన్న ఉద్దేశంతో దాచిపెట్టుకున్నాడు. ఓకే. ఎందుకు మనకి బాత్రూంలో దాచిపెట్టుకున్నాడు లేదా, ఫాల్ సీలింగ్ లోపల దాచిపెట్టుకున్నాడు లేరా, ఫామ్ హౌస్ లో దాచిపెట్టుకున్నాడు. అవి కామన్ గా చూస్తూ ఉంటాము, కానీ స్టోర్ రూమ్ లో కూడా డబ్బులు దాయొచ్చు. దానికి సెక్యూరిటీ కూడా ఉండాలి కదా, ఊరికే తీసుకెళ్లి డబ్బులు ఆడ పెట్టుకుంటే 24 hours సెక్యూరిటీ ఉందిగా. ఆ సెక్యూరిటీ వాడు ఎక్కడో టీ తాగడానికో దానికో దీనికో పోయినప్పుడు ఇలాంటి కట్టలు తీసుకెళ్ళి లోపల పెట్టి మళ్ళీ తాళం వేసుకొని వచ్చేవాళ్ళేమో, మనకేం తెలుసు, క్లారిటీ లేదుగా. ఓకే. ఈ విషయంలో ఏంటంటే ప్రశ్నలు ఎక్కువ, సమాధానాలు తక్కువ. అన్నీ అటాలే. తగలబడిందట, 50 కోట్లు అట, ఆయన ఫోన్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాడు అట, వాళ్ళు రిపోర్ట్ కూడా ఈ విధంగా రాయి అని చెప్పి యశ్వంత్ సిన్హా అనే వాడికి చెప్పాడు అట, ఈ సంగతి ఇంకెవరికి చెప్పకోని చెప్పాడు అట, పోలీసు వాళ్ళకి చెప్పలేదు అట, పోలీసు వాళ్ళకి తెలిసిపోయినప్పటికీ కూడాను మీరు కూడాను ఏమీ మాట్లాడొద్దని యశ్వంత్ సిన్హా అనే పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాడు అట. ఇవన్నీ అటాలేగా. ఇందులో దేంట్లో కూడా క్లారిటీ ఉండదు మనకి. ఈ అటాలకి సంబంధించి ఆరంభం అనుకుంటే 14th అనుకుందాం. 14. పోనీ దీనికి ఏమైనా ఒక అంతం ఉండే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అసలు? అది నిజంగా కనుక చీఫ్ జస్టిస్ గారు కనుక తలుచుకుంటే, భారత రాష్ట్రపతి గారు కదా వీళ్ళని అపాయింట్ చేసేది, ఆమె కనుక తలుచుకుంటే 90 రోజులు తేలిపోతుంది. ఆవిడ తలుచుకున్నా కూడా 90 days టైం కావాల్సిందేనా? మరి ఇన్వెస్టిగేట్ చేయాలిగా. ఓకే. ఇవన్నీ అట్టాలే కదా. ఈ అట్టాలకి సమాధానం కనుక కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయడం అనేటువంటిది ఆర్డర్ చేయాలి. అంటే లోపల డబ్బులు ఉన్న మాట అయితే వాస్తవమే కదా, అది కూడాను మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, యశ్వంత్ సిన్హా, యశ్వంత్ వర్మ గారు, నన్ను బదనాం చేయడానికి, నా పరువు తీయడానికి, నా మీద బురద చల్లడానికి, నా అభివృద్ధిని నిరోధించడానికి, నేను చీఫ్ జస్టిస్ అయిపోకుండా చూడడానికి కోసం అని చెప్పి మేము ఇంట్లో లేనప్పుడు ఎవడో బయటవాడు వచ్చి ఆ నోట్లు పెట్టి వాడే తగలబెట్టి వెళ్ళాడు అని ఆయన అంటున్నాడు. సెక్యూరిటీ వాళ్ళు ఏం బిగుతున్నారు మరి? అదే కదా క్వశ్చన్. చెప్పేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉంటారు కదా, మీరంటే టూర్ వెళ్ళారు ఫ్యామిలీతో, అవును,
ఓకే అది క్యాజువలే, కానీ సెక్యూరిటీ వాళ్ళు అయితే టూర్ వెళ్ళరు కదా. ఒకవేళ టూర్ వెళ్ళినా ఆ ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. అది కదా, అందుకనే కదా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నమాట వాస్తవమే. మీరు నోరు మూసుకుంటారా అని చెప్పాడేమో, చెప్పాడట, చెప్పాడేమో, ఇయే కదా అన్ని. మరి ఇప్పుడు అంత క్లియర్ గా నీకు విజువల్స్ లో కనపడుతుంటే, గాంధీ గారు తగలబడిపోతున్నారని వాయిస్ మెసేజ్ వినపడుతుంటే, టార్చ్ లైట్ వేసి చూసినటువంటి వ్యవహారం కనపడుతుంటే, వాడు మచ్చలు కోల్ లాంగ్వేజ్. గాంధీ గారు తగలబడిపోతున్నారంటే కోల్ లాంగ్వేజ్ అది. వాడు హిందీలో చెప్తున్నాడు అది. గాంధీజీ జల్ రహా హై, గాంధీజీ జల్ గయే, గాంధీజీ జల్ గయే అంటాడు, వినపడుతుంది అది. సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. లేదంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు రికార్డ్ చేసుకొని ఉంటారు. వీడేదో అంటుంటే ఇంకోటి రికార్డ్ చేసి ఉంటాడు, ఇదేదో బాగానే ఉంది ఆయన అని. మరి వీళ్ళందరినీ మేనేజ్ చేయాలిగా. మేనేజ్ చేసాడేమో ఆయన. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ అతను అంత క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే వచ్చి చేస్తే అతను రిపోర్ట్లో రాయాలి కదా. ఇదిగో 4 కుర్చీలు ఉన్నాయి, ఒక బల్ల ఉంది, ఒక దివానా ఉంది, ఇంకా వేరే చెక్క పెట్టెలు ఉన్నాయి, పాత పేపర్లు ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయో మాకు తెలియదు, డబ్బులు తగలబడ్డాయి, మేము చూసామని రాయాలిగా. మరి వాడు రాయలేదుగా. ఓకే, దానికి యశ్వంత్ సిన్హా గారు ఏమంటారు, ఈ విధంగా మా స్టేట్మెంట్ ఇస్తాడు. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ఈ ఇన్సిడెంట్ జరిగి ఈ వ్యవహారం అంతా జరుగుతున్న తర్వాత 5-6 రోజుల తర్వాత చెప్పాడు ఆయన. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగినప్పుడు, హైకోర్టుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగినప్పుడు ఆయన చెప్పాడు. ఆయన అదే రికార్డ్ చేసి చీఫ్ జస్టిస్ దగ్గర పంపించాడు. ఇవాళ చూసావా, ఇందనగా టైమ్స్ నౌలో ఎవరినైతే 3 అపాయింట్ చేశారో ఆ 3 కూడా ఆయన ఇంటికి వచ్చారు విచారణ చేయడానికి. అంటే విచారణ మొదలైంది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. పత్రికలు వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది అడిగితే వాడు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. 30 తుగ్లక్ క్రిసెంట్ రోడ్లో ఆయన ఇల్లు. అది జనరల్గా వీళ్ళు ఎవరికి ఏం చెప్పలాడడానికి వీల్లేదు, అన్ని అటాలేవి. జనరల్గా వీళ్ళకి ఉండేటువంటి ప్రొటెక్షన్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? జనరల్గా మిగతా వాళ్ళు తప్పులు చేస్తే ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా అలాంటివి ఉంటాయా, లేదంటే వీళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుందా? వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక చట్టమే ఉంది, జడ్జెస్ బ్రాకెట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985. అంటే దాని ఉద్దేశం ఏంది? జడ్జిలకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఓకే, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ఈ యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో సెక్షన్ 3 అని ఒకటి ఉంటుంది జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్లో. సెక్షన్ 3లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ అదర్ యాక్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అని చెప్పి మొదలుపెట్టి సెక్షన్ చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే, నువ్వు కానీ నేను కానీ బయట ప్రాక్టీస్ చేసుకునేటువంటి అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, బ్యాంక్ ఆఫీసర్లు కానీ, సామాన్యుడు కానీ, ఎవడైనా సరే వాళ్ళని పొగడడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, అడగడానికి వీల్లేదు, ప్రశ్నించకూడదు. సూపర్, అది ఆ చట్టం. మరి వాళ్ళని ప్రశ్నించడం అంటే ఎవరు ప్రశ్నించాలి అంటే కొలీజియం మాత్రమే ప్రశ్నించాలి. ఇది దాని చట్టం. అందుకని జడ్జెస్ని ఏమన్నా కనుక కామెంట్ కనుక నా మనసులో మాట కదా అని చెప్పి నువ్వు కనుక కామెంట్ కనుక చేసావంటే ఆ చట్టం కింద తీసుకెళ్ళి నేను బొక్కలో దోస్తారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నేను బొక్కలో దోస్తారు. అయితే నువ్వు అడగచ్చు, ఏమండి మీరు ఇవన్నీ చదివారా, పెద్ద చదివినోళ్ళలాగా చెప్తున్నారండి అని చెప్పి నువ్వు అడగచ్చు. జనరల్గా జనాల ఉద్దేశం ఎట్లుంటుందంటే, అమ్మారు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఏముందా, ఏదో దొంగలకి రాసుకొని ట్యాక్స్లు కొట్టుకొని బతుకుతుంటారా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ చాలా తప్పది. ఇది దాని విషయాన్ని తర్వాత వస్తాను. చార్టర్డ్ అకౌంట్స్ మీద మా మీద కామెంట్స్ ఎలా ఉంటాయి అన్నది. చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, కాస్ట్ అకౌంటెంట్స్ కానీ, కంపెనీ సెక్రటరీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఇవన్నీ కూడాను ప్రొఫెషన్సేగా. ఈ ప్రొఫెషన్స్ మీద కూడాను ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ దీంట్లోనే కంటిన్యూషన్లోనే చెప్పుకుందాం మనం. ఇప్పుడు జడ్జెస్కి ప్రొటెక్షన్ ఉన్నట్టుగానే వాళ్ళకి ఒక సెక్షన్ ఉన్నట్లుగానే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వర్గానికి కూడా ఒక సెక్షన్ ఏమైనా ఉందా సార్ సపరేట్గా? లేదు. ఎందుకని? జడ్జెస్కి మాత్రమే ఉంది. ఎందుకు వాళ్ళకి మాత్రమే? ఎందుకని అదలగా? అరే అదే నువ్వు అడగకూడదా అంటుంటే? ఓహో, అలా కూడా అడగకూడదా? అడగను కూడా అడగకూడదు. వాళ్ళనేమన్నా మనం కామెంట్ చేయాలంటే చేయకూడదు. అసలు నువ్వు అడగడానికి కూడా వీల్లేదు. అసలు ఈ చట్టం మీరు ఎందుకు తెచ్చుకున్నారండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం పెట్టుకోవడం ఏంది అని కూడా నువ్వు అడగకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం అది. ఆ చట్టం పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు దాని గురించి అయితే నాకు తెలిసి వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఒకడే ఉన్నాడు, రామ్ జెత్మలాని. కానీ ఇప్పుడు అదే రామ్ జెత్మలాని గారి సన్ ఉన్నాడు, ఆయన డిఫరెంట్ టోన్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన. మహేశ్వర్ జెత్మలాని. రామ్ జెత్మలాని ఈజ్ గ్రేట్ పర్సన్. అది బ్లాక్ మనీని గురించి, మోడీని గురించి 90 లక్షల కోట్లు తీసుకొస్తానన్నావు, ఏం చేసావు, బ్లాక్ మనీని ఏం చేశాను గట్టిగా ప్రశ్నించిన మనిషి. అమ్మో నీలాంటి వాడతాడు మా కొంపలు అంటూ పోతారా బాబు ఆయన బయటికి గెండిశారు. సుబ్రహ్మణ్య స్వామి అలాగే మాట్లాడుతుంటాడు.
ఇద్దరు మళ్ళీ బీజేపీలోనే ఉన్నారు. ఎనీ దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కావాలంటే ఇంకొక వీడియో చేసుకోదాని గురించి. ఈ చట్ట ప్రకారము ఆ సెక్షన్ 3లో చెప్పిన దాని ప్రకారము జడ్జెస్ని ఏమనడానికి వీల్లేదు. ఇంకొక విచిత్రం ఏంటో తెలిసిన, ఐఏఎస్ ఆఫీసర్కి కూడాను జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి కూడాను. అందుకనే మీరు ఎక్కడైనా కలెక్టర్స్ ఆఫీస్లో బోర్డు చూడు, నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. ఆయన్ని కూడా నువ్వేమనడానికి వీల్లేదు. కానీ కలెక్టర్లు చాలా మంది తిడుతుంటారుగా. ఇట్లా తిట్టేటువంటి తిట్లు ప్రతి కూడా నువ్వు నన్ను అన్నావా, నీ జ్యుడిషియల్ అని చెప్పి వాడు కేసులు పెట్టిన సందర్భాలు నీకు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. కానీ జడ్జిల్ని కామెంట్ చేస్తే కేసులు పెట్టిన సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ప్యూర్ ప్రొటెక్షన్ అనమాట వాళ్ళకి. అదేవిధంగా ఐపీసీలో సెక్షన్ 77 కింద కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు, స్పెషల్ ప్రొవిజన్స్. అట్లా కొన్ని ఉన్నాయిలే వాళ్ళకి. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ప్రజలకు తెలియాలిగా. ఆర్టికల్ 14లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలరు, రిలిజియను, రీజియను, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఏదైనా ఉండొచ్చు, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడాను సమానమే, న్యాయము ముందు అందరూ సమానమే. ఇది ఆర్టికల్ 14, జస్ట్ అండ్ ఈక్విటీ అన్నమాట. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలో? ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో ఏం చెప్తున్నారంటే, ABCDEFలు ఇచ్చారు. అందులో ఏం చెప్తుందంటే, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నీకు వాక్ స్వాతంత్ర్యము ఉంది, నీ మనసులో మాట నువ్వు చెప్పుకోవచ్చు. అది జడ్జిలకు వ్యతిరేకంగా చెప్పవచ్చా చెప్పకూడదా అనేది అంటే క్లారిటీ లేదు. మన జడ్జిలను కూడాను వ్యతిరేకంగా చెప్పచ్చు. ఏంద్ర నువ్వు ఇచ్చే జడ్జిమెంట్ సంఘ సంవత్సరం నీ వ్యవహారమైంది నాకు తెలుసులేవా, నీకు యాడ్ నుంచి వచ్చినాయి ఎంత చేతి డబ్బులు, ఏ కేసుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా జడ్జిమెంట్ చెప్పావా అని జనాలు అంటారేమో ఈ ఆర్టికల్ 19(1) ప్రకారం అని ఈ ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ యాక్ట్ అనేటువంటిది నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, ఈ యాక్ట్ అనేటువంటిది 1985 జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985. ఇది యాక్ట్, ఇది పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్. కానీ ఏ యాక్ట్ దేశంలో చేసినా అది భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలిగా. అంతేగా, అవునా? భారత రాజ్యాంగానికంటే సుపీరియర్ ఏం కాదుగా. అంతే కదా. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నా వాదన ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారము నాకు సబ్సెక్షన్ 1 ప్రకారము నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చావు, వేరే వాడిని కించపరచాలని కానీ, దురుద్దేశంగా మాట్లాడాలని కానీ, అవమానకరంగా మాట్లాడాలని కానీ, పంచులు ఇచ్చి నేను సునకానందం పొందాలని కానీ నా ఉద్దేశం కాదు. నాకు తెలిసినంత వరకు మీరు చేసింది బాగలేదండి అని చెప్పడం అనేది నా ఉద్దేశం. ఇలా చేస్తే బాగుండేదని చెప్పడం నా ఉద్దేశం. కానీ ఈ జడ్జిల విషయంలో ఆ ప్రొటెక్షన్ అనేటువంటి వాళ్ళకి ఆ సెక్షన్ 3 కింద నువ్వు ఆ మాట కూడా అంటానికి వీల్లేదు. మరి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని వైలేట్ చేసినట్ట కదా? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఈ రెండు చూడు, వైలేట్ చేసినట్టేనా కదా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాము, జడ్జిల విజయానికి వదిలేద్దాము. నీ లాయర్ కాదు, నీ చార్టర్డ్ అకౌంటెంట్. కానీ మేము CA చదివేటప్పుడు నా ఓన్ ఇంట్రెస్ట్ తోటే నేను భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 14 చదివాను, ఆర్టికల్ 3 చదివాను, 4 చదివాను, 2లో ఉండేటువంటి డెఫినేషన్లు చదివాను, 1లో ఉండే అప్లికబిలిటీ చదివాను, ప్రియాంబుల్ చదివాను, 14 చదివాను, 19 చదివాను, 21 చదివాను, 35 చదివాను, 35A చదివాను, 356 లాంటివి కూడా చదివాను. దానికి సంబంధించిన కేసు లాస్ కూడా చదివాను. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కేసు లాస్ల గురించి కనుక ఫస్ట్ చెప్పుకుంటే ప్రధానంగా చెప్పుకునే కేసు ఏంటంటే SR బొమ్మాయి కేసు చెప్తారు. ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ జడ్జిమెంట్ కాబట్టి. అఫ్ కోర్స్ వేరే కూడా చాలా ఉన్నాయనుకో, ఇది వేదాంత వాళ్ళకి సంబంధించినటువంటి, వడాఫోన్ వాళ్ళకి సంబంధించినటువంటి, తర్వాత మన అయోధ్యకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయనుకో. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ప్రజలకి అవన్నీ ఎందుకు అంత చేయటం? అదేవిధంగా నేను వేరే యాక్ట్స్కి సంబంధించిన కూడా చదువుతుండేవాడిని. సో ఇప్పుడు IPC ఉందనుకో, అది IPCలో 409 అనేసి అంటే కరప్షన్, అవినీతి. 120B అది కూడా ఇంచుమించు అట్లాంటిదే. 420 దొంగ. యాంటీ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 17A అని ఒకటి ఉంటుంది, గుర్తుందా నీకు? సెక్షన్ 17A చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు అది. సెక్షన్ 17A అనేటువంటిది నాకు వర్తించదో, వర్తిస్తుంది. 371 దాంట్లో కుంభకోణంలో
దాని కింద అసలు నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని కదా ఆయన అన్నది. అవును, క్రాష్ చేయమని కదా ఆయన కోర్టులో కేసు పెట్టాడు. అవును, అది లోయర్ కోర్టులో కట్టేశారు. లోయర్ కోర్టులో కొట్టేసినందుకు గాను ఆమెను పాపం అమ్మ నా బూతులు తిట్టారు టీడీపీ వాళ్ళు. అప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఆమె కనుక నిజంగానే కనుక తెలుసుకుంటే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవచ్చు. ఓకే, కానీ ఆమె చేయలేదు. ఏ ఫోన్ ఇప్పించుకున్నాడో లేదా అంటుంటారు అని చెప్పి వదిలేసింది. కానీ ఈ చట్ట ప్రకారము వీళ్ళకి ఇచ్చినట్టు ఇమ్యూనిటీ ప్రకారము నువ్వు ఆ విధంగా కనుక కామెంట్ చేసినా, రైటింగ్లో ఇచ్చినా, యూట్యూబ్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అనడానికి వీల్లేదు. రెండూ చెప్తున్నా నేను. పొగడడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, నీ మనసులో వాళ్ళ మీద ఒపీనియన్ చెప్పడానికి వీల్లేదు. కానీ ఆర్టికల్ 19 ప్రకారము నీ అభిప్రాయం చెప్పచ్చు. కానీ దీని ప్రకారము చెప్పడానికి వీల్లేదు. చట్టం అనేటువంటిది రాజ్యాంగం కింద ఉంటుంది. మరి ఇది రాజ్యాంగానికి సంబంధించిన క్వశ్చనే అవుతుంది. ఇది చివరికి ఇది రాజ్యాంగ ఉల్లంఘనకి వస్తుందేమో మనం వేచి చూడాలి. మనకు కూడా అంత క్లారిటీ తెలియదు. చెప్తుండే అన్ని ఆటాలని ఏం చెప్తాం ఇంకెందుకంటే. అదేవిధంగా మేము ఏం చేస్తామంటే ఈవెన్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మాకు కూడాను చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ అనేటువంటిది 1949లో 1949లో పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తే వచ్చినటువంటిది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్. దాని కింద నేను చార్టర్డ్ అకౌంటెంట్ని. అదేవిధంగా మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈడీ, సిబిఐ అని మనకు తెలిసినాయి కదా. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏంటంటే ఈడీ వాళ్ళు వస్తుంటారు. క్రిమినల్ కేసెస్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ జరిగితే సిబిఐ వాళ్ళు వస్తుంటారు. ఈ రెండు సంస్థలు. ఇవి కాకుండా ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇట్లాంటి సంస్థలన్నీ కొన్ని ఉన్నాయి. అలాగే మేము కూడాను అడ్డగోలుగా సంతకాలు కనుక పెడితే కుదరదు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఒకలో వస్తారు. ఓకే, జడ్జెస్కి ఏమైందంటే వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. వీళ్ళని అనడానికి వీల్లేదేమి, పొగడ్డానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు, నీ మనసులో భావం చెప్పడానికి వీల్లేదు, సంగతి సంవత్సరం ఏమి చేయడానికి వీల్లేదు. డిస్ట్రిక్ట్ కోర్టులో నీకు జడ్జిమెంట్ అనుకూలంగా రాకపోతే నువ్వు హైకోర్టుకి వెళ్ళు. హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళు. సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఇచ్చింది నచ్చకపోతే నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ముగ్గురు ఉండేటువంటి బెంచ్లో నీకు మళ్ళీ న్యాయం జరుగుతుంటుంది. ఇంక ఇది ఇలా పోతూనే ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఎంతమంది ఉంటారో తెలిసిన ఇప్పటివరకు జరిగిన కేసులో 13 మందితోటి కూడాను బెంచ్ని ఫామ్ చేసి జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఐ థింక్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 11 మంది అనుకుంటాను జడ్జెస్. అలాగే ఇంకేదో కేసు ఉండాలి, నాకు గుర్తులేదు. అది ఏడాది గుర్తుపెట్టుకుంటాను స్వామి నేను మటుకి. 13 జడ్జిలు, 13 మంది జడ్జిలు ఉన్నారు అందులో. సో ఇంపార్టెంట్ కేసెస్లో ఒకసారి అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినండి ఇందాక చంద్రబాబు నాయుడు కేసు 371 దానికి సంబంధించింది ఈ హైకోర్టులో కూడా కొట్టేశారు. 40 పేజీలు 38 పాయింట్లు, నో క్వాష్ పో అన్నారు. లోతురా వాదించింది అది. ఆయన ఒక మంచి సాలిడ్ డైలాగ్ చెప్పాడు అక్కడ, గుర్తుందా నీకు? ఇంత చేటు వాదించినప్పటికీ కూడాను న్యాయ దేవత మాకు కరుణించకపోతే ఏమి చెయ్యాలి, కత్తి తీయక తప్పదు అన్నాడు. దారుణమైన స్టేట్మెంట్ కదా. అంతే కదా. నిజంగా దాన్ని కనుక దృష్టిలో కనుక పెట్టుకుని ఉంటే ఈ చట్టంలో ఇమ్యూనిటీ ఇచ్చారు కాబట్టి జడ్జెస్కి నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు, భద్రా మీద కూడా. కానీ ఇది ఏం తీసుకోలేదుగా. అదే పని నువ్వు చెయ్యి, ఏం జరుగుతుందో చూడు, ఇమ్మీడియట్గా నీ మీద కేసు పెడతారు. కానీ ఎందుకు వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఎందుకు మరి? అది ఇండియాలో చట్టాలు అలాగే ఉంటాయి స్వామి. కరెక్టే. ఇప్పుడు ఆయన జడ్జి గారిని అన్నట్టే కదా, ఆయన కూడా ఇండైరెక్ట్గా అంతేగా మరి. ఇప్పుడు ఆయన లాయరే కదా, ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఆయన మీద చేయలేదు. ఆ లోయర్ కోర్టులో ఉండామే బాబు నువ్వు రిమైండ్లోకి బొరా బాబు అని చెప్పింది. మరి ఆమె అమరాబుద్ధులు తిట్టారుగా, మరి ఆమె ప్రొటెక్షన్ కావాలిగా. అవును, ఆమె కూడా చేసి ఉండొచ్చు. లోత్రా గారిని కూడా చేసిన హిమబిందు గారు. నీ ఏంటంటే చిన్న చిన్న కాబట్టి పెద్ద పట్టించుకోరు. ఈ చూస్తే నీ చదువులు ఇంక పోరా బాబు అని చెప్పి పోతా ఉంటారు అంతే, అంతకంటే ఏమి ఉండదు. చాలు. సో అసలు 14 ఇండియాలో ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు 1250 చట్టాలు ఉన్నాయి ఇండియాలో. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి, కేంద్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయి. ఈ చట్టాల కింద 5 కోట్ల కేసులు ఉన్నాయి. దాని లెక్క చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ టైం దానికి అయిపోతుంది. ఓకే, అయితే ప్రధానంగా మనకి ప్రజల్లో ఉండేటువంటి 2 సామెతలు ఉంటాయి అమర్ ఈ విషయంలో. ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. అంటే భారతదేశంలో ఉండే చట్టాలన్నీ కూడాను చాలా పటిష్టంగానే రాశారు. కానీ ఎంత పెద్ద బొక్కలు ఉన్నాయంటే దూరిపోవచ్చు అందులో నుంచి సేఫ్గా. అదనమాట అది. ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. ఇది ఒక సామెత, నార్మల్గా అందరూ వాడుతుంటారు. అదే వాడుతున్నాను నేను కూడా. ఇదేం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదులే. ఓకే, రెండవది సార్, కానూన్ దేర్ హై మగర్ అందేరా నహీ హై.
న్యాయదేవతకి ఇది కూడా గుడ్డ కట్టి ఉంటారు కదా, మళ్ళీ అక్కడ కూడా చూడు మళ్ళీ ఇంకా సెక్స్ డిస్క్రిమినేషన్ అనమాట. మేలు ఫిమేల్ అని న్యాయ దేవత అంటారు, న్యాయ దేవుడు అంటారు చూడు. ఆమె కూడా కళ్ళకి గంతలు కట్టేశారు. అందుకనే అనమాట అది కానూన్ దేర్ హై మగర్ అంధేరా నహి హై అని ఎందుకు అన్నారంటే, ఇది ఒక హిందీ సినిమాలో ఉన్న డైలాగ్ ఇది. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్, నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు చూశాను ఆ సినిమా. అబ్బా భలే చెప్పాడు రా బాబు వీడని. అది దేంట్లో ఉంటేది రామ్ తేరీ గంగా మేరీ అనే హిందీ సినిమా, అది చాలా బాగుంటుంది ఆ సినిమా. అది ఆ సినిమాలో డైలాగ్ అనమాట. అది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. అది అదేవిధంగా ఇది ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అనేటువంటిది కూడాను చెప్పినండి వ్యక్తి పేరు నాకు గుర్తులేదు, బట్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్ ఐ థింక్ నాయని ఫాల్కేవాలా అనుకుంటున్నాను చెప్పినట్టున్నాడు ఆయన. బడ్జెట్ మీద ఒకసారి చెప్తూ చెప్పినట్టున్నాడు ఆయన, ఇన్ని లూప్ హోల్స్ ఉంటాయని. సో ఇది రెండు సామెతలు చాలా కామన్గా ఉంటాయి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఒకసారి ఎవడికి ఉపయోగపడతాయి. ఇట్లా రకరకాల చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ఆపరేషన్ చేస్తుంటారు, ముందు నీ చేత సంతకం పెట్టుకుంటారు. ఆడు పేషెంట్ చనిపోయాడు అనుకో, ఆపరేషన్ సరిగా చేయకపోవడం మూలకంగా వాడికి ప్రొటెక్షన్ ఉంది. నాకేం సంబంధం, ఏం చెప్తాడు, నేను రాసిచ్చిన మందులు వాడలేదు, నువ్వు నేను చెప్పినటువంటి నీళ్లు తాగలేదు, నువ్వు స్వీట్ తిన్నావేమో, నువ్వు స్నానం చేసావేమో, చేయకుండా ఉన్నావేమో, ఫలాని సబ్బు వాడలేదు, ఇలాంటిదన్నీ ఏదో ఒక రీజన్ పెట్టి తప్పించేసుకుంటుంటారు. కానీ జడ్జెస్ విషయంలో ఏంటంటే అసలు వీళ్ళకి ఇచ్చినంత ప్రొటెక్షన్ ఇంకెవరికి లేదయా, ఇంకెవరికి లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా యాక్టర్ ఉంది ఎవరు, శ్రీదేవి, వాళ్ళ అమ్మగారికి ఎడం కనుక ఆపరేషన్ చేయాల్సింది, కుడి కనుక ఆపరేషన్ చేశారు, కన్ను పోయింది, ఉన్న కన్ను పోయింది, ఇది పోయింది, కాంపెన్సేషన్ ఇచ్చారు ఆమెకి. కానీ జడ్జెస్ విషయంలో మటుకు నువ్వు పొగడడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, నీ ఒపీనియన్ చెప్పడానికి వీల్లేదు, ఏమీ చేయడానికి వీలు లేదు, అంతే. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం, లా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అట్లనే మా చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నారు కదా, మేము కూడా సర్టిఫికేట్స్ ఇస్తుంటాంగా, అవునా? ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ని కూడాను అమ్మనాభూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఎనిహో మరి మీ సంగతి ఏంటంటే అని అడుగుతావు కాబట్టి ఎనిహో చెప్తున్నా నేను. మా చార్టర్డ్ అకౌంటెంట్స్ని కూడాను తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. మేము యాక్ట్ ప్రకారం వచ్చినట్టు వాళ్ళం కదా, మా మీద కూడాను భయంకరమైన తిట్టు తిడతారు. నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు ఒకసారి. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఏముందండి, ఏ దొంగ సంతకాలు పెట్టడమేగా, డబ్బులు తీసుకొని బ్యాలెన్స్ షీట్ల మీద సైన్ చేయడమే కదండి. డైరెక్ట్గా అట్లా చెప్తే అట్ట తింటారు. 5,000 మహాన్ వారు అయితే సర్టిఫికేట్ ఇస్తారండి, ఏంది చార్టర్డ్ అకౌంటెంట్స్ మనకి మళ్ళీ ఉన్నాడుకులు అని అమ్మనాభూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు చేసేవాళ్ళు కూడా ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అండి? నాగార్జున రెడ్డి గారు ఏందండి మీరు మాట్లాడేది అంటే, నా పేరు చెప్పుకుంటున్నాను వేరే వాడిని అనడం ఎందుకు అని తిట్టే థర్డ్ క్లాస్ ఫెలోస్ ఉన్నారు. మగడు గల వీడిని ఐటర్ కింద పెట్టుకొని వీడి దగ్గర సర్టిఫికేట్ పోవాలంటే సాగుకు వచ్చిందా, వీడి దుంపద గడ్డి మన దగ్గర కుక్కన కాపలా పెట్టినట్టాను. వీడు చేయడు, వేరే వాళ్ళు చేయనీయుడు, రూల్ అంటాడు, రెగ్యులేషన్ అంటాడు, చట్టం అంటాడు, తలకాయ నొప్పి వీళ్ళతోటి అని అమ్మనాభూతి తిట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ప్రొఫెషన్ కూడా తిట్టు తగులుతాయి, కానీ మేమేం చేయడానికి వీలు లేదు, ఎందుకంటే మాకు ఇమ్యూనిటీ లేదు. చేసిన తిట్లే చేయకపోయినా తిట్లే, చేసిన తిట్లే చేయకపోయినా తిట్లే. నిజంగానే చేసావనుకో, నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడా? 5,000 మానవాళ్ళు అయితే నీళ్ళంటే వచ్చినంత ముందు ఉన్నారు. ఆయన థర్డ్ క్లాస్ ఫెలోస్ చాలా మంది ఉంటారు. ఈ థర్డ్ క్లాస్ ఫెలోస్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే బీకాం తప్పినోడు, 4 సంవత్సరాలు బీకాం చదివినోడు థర్డ్ క్లాస్ ఫెలోస్ ఉంటారు అన్నమాట. వాళ్ళ బతుకు తీరు కోసం చెప్పి ఇట్లాంటి పనులు చేస్తుంటారు, మేనేజ్మెంట్ కాకబెట్టి ఇలా దిక్కుమాలిన పనులను చేస్తుంటారు అన్నమాట. అందుకని మాకు కూడా తిట్లు తప్పవు, డాక్టర్లకి తిట్లు తప్పవు, ఆర్కిటెక్ట్స్కి తప్పవు, ఇంజనీర్లకి తప్పవు, సైంటిస్టులకి తప్పవు, ఎవరికి తప్పవు. నోరు మూసుకు కూర్చోవాల్సిందే. మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నామంటే అంతంత మాత్రంగానే ఉంటుంది, మళ్ళీ కేసు పెట్టాలి కదా మనం. అంతే కదా, ఈ మాట అన్నావు కదా అని చెప్పి నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి వాడి మీద కేసు పెడితే ఎప్పుడు తెలియదు. అందుకని మేము జనాలు ఈ చెబుతూ పిచ్చి ముడవలు అంటూ పోలీసులను వదిలేస్తాం. కానీ జడ్జిల విషయంలో అట్ట కదా, వాళ్ళు ఏమి నువ్వు అనడానికి వీల్లేదు. సో ఇది దీని అంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇట్లనే ఐపీసీలో వేరే సెక్షన్లు కూడా ఉంటాయి. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఉండేటువంటి సెక్షన్ 17A చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కాబట్టి ఆయన సంగతి చెప్పాను నేను. ఆ సెక్షన్ దేనికి పెట్టారంటే 17A అనేటువంటిది నీతిగా నిజాయితీగా ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద అనవసరంగా ఎలిగేషన్లు వస్తాయి, సంగతి సమాచారం ఉద్దేశంతో వాళ్ళకి రక్షణ కల్పించడానికి 17A పెట్టారు. ఓకే, అంతేగాని దొంగతనం చేసిన వాళ్ళకన్నా అవినీతి చేసిన వాళ్ళకి అది అప్లై కాదు. చంద్రబాబు నాయుడు కేసులో ఏంది, అడ్డంగా దొరికిపోయాడు ఆయన. అది ఎక్కడ మొదలైంది,
పూణే ఎక్కడో పూణేలో మొదలైంది, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ సహా ఉంది. అందుకని లోయర్ కోర్టులో ఆమె కొట్టేసింది, హైకోర్టులో వీళ్ళు కొట్టేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ఉన్నాడు. సాటర్డే సండే సుప్రీంకోర్టు ఉండదుగా, కానీ అయినా కానీ కేసు అడ్మిట్ చేశారు. అసలు యాక్చువల్ కేసు అడ్మిట్ చేయకూడదు, అడ్మిట్ చేశారు. ఇప్పుడు నేను ఆ మాట కనుక అంటే నువ్వెవడరా చెప్పడానికి మాకని చెప్పి నాకు నోటీస్ ఇస్తారేమో మళ్ళీ. ఓకే, సో అది సీరియస్ కేసు. అదేమైంది చివరికి, ఇద్దరు జడ్జిలు ఉన్నారు, ఇప్పటికైనా పర్మిషన్ తీసుకోవచ్చు అన్నారు. అవినీతి జరిగిందా లేదా అన్నది క్లియర్గా తెలుస్తుంది. అవినీతి అనేటువంటిది ఇంపార్టెంటా, పర్మిషన్ అనేటువంటిది ఇంపార్టెంటా, అది సుప్రీంకోర్టు వాళ్ళు అడిగింది కదా. ఆ కేసు ఎవరు వాదించారు? లోత్రా గారే వాదించింది. హైకోర్టులో ఆయనే, అక్కడ కూడా ఆయనే. ఆ కేసు ఇంకా తేల్లా. సరే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులో మార్గదర్శి రామోజీరావు గారు చనిపోయాడు, ఆ కేసు అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంకి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేరే వాళ్ళు వేసిన కేసులు అది అలాగే ఉన్నాయి. అదేమో ఆర్టికల్ 3, ఆర్టికల్ 4కి సంబంధించింది. ఆర్టికల్ 4 ప్రకారం ఏమో విభజించారు, ఆర్టికల్ 4లో చెప్పిన దాన్ని 3 ప్రకారం విభజించారు, 4లో చెప్పిన దాన్ని ఏది చేయలేదు. ఇంతవరకు ఎందుకు చేయలేదండి మీరు అని చెప్పి మన లాయర్లను అడగడానికి వీల్లేదు. దీని ప్రకారం, ఈ చట్ట ప్రకారం ఇంక మరి ప్రజలు ఎక్కడికి పోవాలా? దిస్ ఈజ్ వన్ పార్ట్. సమయ సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలకి చెప్పాను. 14వ తారీఖు ఫైర్ జరిగింది, 15వ తారీఖు ఏమో రిపోర్ట్ చేశారు. 15వ తారీఖు పొద్దుటికాల మొత్తం కూడా చెత్తనంతా తీసేశారు. 20వ తారీఖు వరకు ఏమీ జరగలేదు. తర్వాత ఏదో తూతుమాలుగా చేశారు. పోలీస్ కమిషనర్ని పిలిచారు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ని. ఆయన ఒకసారి ఒక రకంగా, ఇంకోసారి ఇంకో రకంగా చెప్పాడు. ఈ ఫైర్ ఆఫీసర్ ఒకసారి ఒక రకంగా, ఇంకోసారి ఇంకో రకంగా చెప్పాడు. ఆ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమో రిపోర్ట్ ఇవ్వమన్నారు, ఆయన ఏమో రిపోర్ట్ ఇచ్చాడు. చీఫ్ జస్టిస్ దగ్గరికి పోయింది, ఆయన ఏమో ఈయన ఢిల్లీ నుంచి అలహాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. అతను అంతకుముందు అలహాబాద్లోనే ఉన్నాడు, 2021లోనే ఢిల్లీకి వచ్చింది. దాని మీద అనేక మంది కామెంట్స్ చేశారు. హరీష్ సాల్వే చెప్పాడు, అసలు ఈ కొలీజియం అనేటువంటిది పెద్ద బోగస్ అండి, ఇది ఈ సంగతి సమాచారం అని చెప్పి ఆయన చెప్పాడు. మహేశ్వర్ జత్మలాని గారి సన్ను, అతనేమో ఈయన చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాడు. రస్తోగి అనేటువంటి ఆయన, ఇంకొక ఆయన ఇంతకుముందు అడిషనల్ సొలిసిటేటర్ జనరల్గా పనిచేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఆయన కర్ర విరగకూడదు, పాము తాగకూడదు అన్నట్టు ఆయన చెప్పాడు. అరుణ్ గోసార్ ఏమో 10 కోట్లు అంటాడు, వేరే టీవీ ఛానల్స్ వాడేమో 15 అంటాడు, ఇంకొకడేమో 50 అంటాడు. అశోక్ అరోరా అని ఒక ఆయన చెప్పింది కూడా విన్నాను నేను. ఆయన చాలా పెద్ద మనిషి, అశోక్ అరోరా చిన్న మనిషి కాదు ఆయన కూడాను, LLB. బట్ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, క్వీన్స్ యూనివర్సిటీలో, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో లా టీచింగ్ చేస్తుంటాడు ఆయన. న్యూయార్క్లో ఉంటాడు అనుకుంటాను ఆయన. ఈ మధ్యన నాకు కాంటాక్ట్లోకి వచ్చాడు ఆయన కూడా. ఆయన ఒక వీడియో చేసి రిలీజ్ చేశాడు అమర్, చాలా బాగుంది. ఆయన ఏమంటాడంటే, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయండి, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, ఇంత క్లియర్గా కనపడుతుంది కాబట్టి దీని గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు, కానీ ఇది గత 30-40 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది, ఎవడు మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి బయటికి రాలేదని చెప్పాడు ఆయన. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే, అలాంటి జడ్జిలకి సంబంధించిన పిల్లలతోటి దయచేసి మీ పిల్లలు తిరగకూడదు. వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి కదమ్మా, స్కూల్లో డ్రాప్ చేయడం, కాలేజీలో డ్రాప్ చేయడం ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. ఈ ప్రోటోకాల్ ఉంది చూసావా, మన వెనక గన్ మ్యాన్ వచ్చాడని, అలాంటి వాళ్ళ పిల్లలతోటి కనుక మీరు కనుక తిరిగారనేసి అంటే మీరు కూడా భ్రష్టు పట్టిపోతారు, యంగర్ జనరేషన్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన. మరి అంతే కదా బాది, తప్పే ఉంది. అట్లా వీళ్ళ 4 రకాలుగా చెప్పారు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది చెప్పారనుకో, న్యూస్ ఎక్స్ చూశాను, టైమ్స్ నవ్ చూశాను, ఇప్పుడు కూడా టైమ్స్ నవ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాను నేను. మరి గోస్వామి అయితే 3-4 రోజుల నుంచి అసలు ఇంక ఇదే పనిలో ఉన్నాడు. ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు దీనికి ఫైనల్గా సొల్యూషన్ ఏంటి? జనరల్గా చూసుకుంటే ఎవరికి ప్రొటెక్షన్ అయితే ఉంది, వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంది కదా అని చెప్పి దీన్ని ఇలాగే గాలికి వదిలేసావా? ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత గత 10-15 సంవత్సరాల నుంచి కూడాను జనాలకి కోర్టు అనేసి అంటే ఎందుకయా కోర్టు అనవసరంగా, మనమే అటు 10 రూపాయలు ఇటు 10 రూపాయలు తీర్చుకుంటూ పోయేదాన్ని, కోర్టుకి వెళ్తే కేసులు తేలేనా సచ్చానా, వాయిదాలు ఏడదస్తాం స్వామి, ఎందుకు వచ్చిన బాధ అని ఒక రకమైన విరక్తి వచ్చేసింది జనాల కోర్ట్స్ అంటే. ఈ జడ్జెస్ జనరల్గా విరక్తి వచ్చిందంటే ఒక అర్థం ఉంది సార్, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసినటువంటి మన తెలుగు బిడ్డ ఎన్వి రమణ గారు కూడా దీని మీద కామెంట్ చేశారు. ఏమని? న్యాయ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లిపోతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. ఏమని ఆయన జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పినట్టున్నాడు.
వీళ్ళందరూ కూడాను సర్వీస్లో ఉన్నప్పుడు మటుకు ఇట్లాంటివి చెప్పరు. సర్వీస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి నీతులు అనేది చాలా చెప్తుంటారు. ఇంక వదిలేదు. సరే మన తెలుగువాడు కాబట్టి చాలా గొప్పవాడని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు అట్లా మన తెలుగు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, చలమేశ్వరరావు గారు అని. ఈజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. నాకు కూడా మంచి మిత్రుడు ఆయన. నిష్పక్షపాతంగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు నా పరిస్థితే ఈ విధంగా ఉండి ఎంతమంది ఫోన్లో చేసి అడుగుతుంటే చెప్పలాగా వస్తున్నాను నేను. పాపం ఇంకా అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉండదు ఒకసారి నువ్వు ఆలోచించుకో పాపం. చెప్పకపోతేనేమో ఈయనకు ఒళ్ళు కొవ్వు ఎక్కిందండి, నెత్తి మీద కొమ్ములు వచ్చినాయండి, ఆహా ఓహో కళ్ళల్లో ఇది చేరిందండి అంటారు. చెప్పారనుకో ఏం చెప్పాలి వాళ్ళు? అబద్ధం చెప్పలేరు. సుప్రీంకోర్టులో జడ్జిగా కింద రిటైర్ అయ్యాడంటే 65 years దాటి ఉంటాయి. అబద్ధం చెప్పలేరు. నిజం చెప్తేనేమో మళ్ళీ తిట్లు. ఎక్కడ చదువుతారు చెప్పు పాపం. ఇప్పుడు ఆ హిమబిందుని చూడు ఎన్ని తిట్లు తిట్టారు పాపం ఆమె. ఆమె చట్ట ప్రకారం పోయింది కదా. అంతే కదా. మరి చట్ట ప్రకారం బాగా ఏం పోతారు చెప్పు నీకు? అప్పు కదా అది. కానీ ఏంటంటే దీనికి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మొదలుపెట్టారు. దాని సందర్భంగానే ఇవాళ వచ్చారు. ట్రాన్స్ఫర్ చేసేయండి ముందన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? అలహాబాద్ హైకోర్టు వాళ్ళు, కర్ణాటక హైకోర్టు వాళ్ళు, ఢిల్లీ హైకోర్టులో ఉండేటువంటి బార్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ కొలీజియం అనేటువంటిది మంచి వ్యవస్థ కాదు అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పారు. ఓకే. ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది పనిష్మెంట్ కాదు, ఇదేదో కంటి తుడుపు చర్యే. ఇక్కడ పనికిరాని వాడు అక్కడెక్కడ పనికి వస్తాడు, వాస్తవం కదా అది అన్నారు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. సో బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జెస్ ఎక్స్ప్రెస్ చేశారు, ప్రాక్టీస్ చేస్తున్న జడ్జెస్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ కేసు మటుకు చాలా తీవ్రతరమైనటువంటి కేసే ఇది. ఓకే. ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ అనేది ఉందా లేదా కనపడతానే ఉంది. కానీ అవును, జడ్జెస్ కూడాను ఏం చూస్తారంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా, కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి. ఆ న్యాయ సూత్రాలని పాటించాలి. అందులో ఫస్ట్ది ఏంటి? ఆర్టికల్ 14 అందరూ సమానమే, జస్ట్ అండ్ ఈక్విటీ, an opportunity of being heard should be given to both the parties. ఇరు పార్టీలకు కూడాను తమ వాదనని వినిపించుకునేటువంటి తమ అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఇవ్వాలి. an opportunity of must be given. ఎవిడెన్సెస్ను చూడాలి, జస్ట్ అండ్ ఈక్విటీ చూడాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూడాలి, అదేవిధంగా లా ఆఫ్ విస్తోపెల్ కూడా చూడాలి. ఇవన్నీ కూడా న్యాయ సూత్రాలు. ఈ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఇస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని కూడా ఉంటుంది. ఏంటంటే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ప్రకృతి సిద్ధంగా నీకు లభించేటువంటి న్యాయం ఏంటి అది కూడా చూస్తారు. ఇవన్నీ కూడా న్యాయ సూత్రాలు. ఏమేంటి అవి? అందరూ సమానమే, ఇద్దరికీ అవకాశం ఇవ్వాలి, ప్రాథమికమైనటువంటి న్యాయ సూత్రాలను పాటించాలి, డాక్యుమెంట్స్ చూడాలి, ఎవిడెన్సెస్ చూడాలి, థరోగా చెక్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కేసెస్ ఇంతకుముందు అర్లియర్ జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయో చూడాలి, ఇరు పక్షాల యొక్క వాదనలు వినాలి, చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ ఇవ్వడం అనేది అంత సులభం కాదు, మనం ఏదో అనుకుంటున్నాం. కానీ జడ్జిమెంట్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ సచ్ ఎన్ ఈజీ టాస్క్. గుర్తుపెట్టుకోండి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డిలే అవుతాయి అనేసి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మరి ఆ కారణాలు ఏంటి? ఇవాళ రేపు ఆ కారణాలు కూడా ఎంత విచిత్రంగా తయారైనాయి అంటే, నా కేసుకు సంబంధించి నేను ఒక అతను పెట్టుకున్నాను, నువ్వు నా అపోనెంట్వి, నువ్వు పెట్టుకున్నావు, వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయి క్లయింట్స్ కొంపలు ఉంచే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఇంకొంతమంది జడ్జిలు ఏం చేస్తారు, అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే, మన తరఫున వాడికి ఆథరైజేషన్ ఇచ్చాం, వాడికి ఏమో నోటీసులు వాళ్ళకి వస్తాయి, నువ్వు పలానా రోజున కోర్టుకు రా సంఘర్షణ అవుతున్నాడు అంటే. అఫ్కోర్స్ ఇప్పుడంటే ఆన్లైన్లో చూసుకుంటూ దొరుకుతున్నాయి. వీడేం చేస్తాడంటే ఆ నోటీసులు మనకి ఇయ్యడు, హియరింగ్ డేట్ ఎప్పుడో చెప్పడు, ముట్టు కింద వేసుకొని కూర్చుంటాడు. 3 సార్లు నువ్వు అటెండ్ కాలేదనుకో నీ కేసు పోయిందే. నీకు తెలియని కూడా తెలియదు నీ కేసు కొట్టేశారండి. అంతే కదా. మరి ఇది మరి వీళ్ళు ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్స్ చేసేటువంటి తప్పేగా ఇది. వాళ్ళని నువ్వేమైనా అనొచ్చు, కానీ జడ్జిని అనడానికి వీల్లేదు. ఓకే. మనం పెట్టుకున్న అడ్వకేట్స్ ఒకసారి మనకి వెనుపోటు పుడుతారు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, నా కేసు హియరింగ్ ఎప్పుడండి అని చెప్పి మనమే వాళ్ళని ఫోన్ చేసి అడగాలట, వాడు చెప్పడంట. హియరింగ్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళకి తెలుస్తుందా నాకు తెలుస్తుందా? కోర్టుకు వెళ్ళాను వచ్చేసాను, హియరింగ్ ఎప్పుడు నాకేటో తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కొనుక్కొని నాకు చెప్పాలి, అది కాదంట. మనం అడగాలంటే వాళ్ళని, అంటే వాడికి ఆ 10 పైసలున్న రూపాయి ఫోన్ ఖర్చు కూడా పెట్టరు అనమాట. మనమే ఫోన్ చేసి అడగాలంట వాడిని. అది మనమే ఫోన్ చేసి కనుక అడిగితే మధ్యాహ్నం 4 గంటలకు చేసామనుకో కోర్టులో ఉన్నానండి అంటాడు, 7 గంటలకు చేసామనుకో ఇంటికి వెళ్ళిపోయారండి ఫైల్ ఆఫీస్లో ఉందండి అంటాడు. మరి నువ్వు ఎప్పుడు చేయాలా?
మేము చార్టర్డ్ అకౌంటెంట్స్ మేమర్. సార్ ఇప్పుడు నా క్లయింట్కి సంబంధించింది ఏదైనా అప్పీల్ కేసు కమిషనర్ దగ్గరకు కేసు కనుక ఉన్నట్లయితే పలానా రోజున హియరింగ్ ఉందా బాబు, ఆయన అడిషనల్ కమిషనర్ గారు రమ్మన్నారు, నాకు ఈ డాక్యుమెంట్లు కావాలి కొంచెం తెచ్చిపెట్టి బాబు అని నేనే ముందు చెప్పి ఫోన్ చేసి చెప్తాను. డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చే పని లేదనుకో, ఇవాళ హియరింగ్ ఉందా ప్రతాప్ రెడ్డి, వెళ్తున్నాను నేను, ఇది 4వ సారి కదా హియరింగ్, మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ తేలిపోతుందిలే, ఏదో ఒకటి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఇవాళ ఏదో ఒకటి తేలిపోతుందిలే అని చెప్పి చెప్తాం మేము వాళ్ళకి. నా క్లయింట్కి చెప్పాల్సిన బాధ్యత నాదేగా. అంతే కదా. కానీ మన ఈ చిన్న చిన్న కోర్ట్స్లలో ఉండేటువంటి అడ్వకేట్స్ ఈవెన్ హైకోర్టులో ఉండేవాళ్ళను లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో ఉండేటువంటి మన తరఫున పెట్టుకునే జడ్జిలు అంటున్నాను, లాయర్లు, మనం ఫోన్ చేసి అడగాలంట వాడిని. అదేమంటే అవసరం మీది కదండి అంటాడు. నాది అవసరం అయితే నేనే వాదించుకుంటాను, నువ్వెందుకు సంకరాకరా నాకు. బెస్ట్ ఉదాహరణ రామోజీరావు గారి కేసులో ఉండవల్లి గారు వేసిన పరిస్థితి కూడా అదే కదా. అంతే, ఢిల్లీలో వేరే రాష్ట్రానికి సంబంధించిన కర్ణాటక ఎంపీ అనుకుంటా ఆయన వచ్చి, మీకు థ్యాంక్ యూ సార్, మీ వల్లే నా కేసు కూడా కొట్టేశారు అంటే, నీ కేసు కొట్టేయడం నాకు థ్యాంక్ ఆయన తెలీదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదట రామోజీరావు గారు కేసు కొట్టేశారండి. నేను ఇదేంటి కేసు కొట్టేయడం నాకు తెలియదు అనేది అంటే, మొత్తానికి అది నేను బయటపడ్డారండి అన్నాడంట ఆయన. ఇంకా అట్టనే ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఎవరికన్నా లాయర్కి కనుక కేసు కనుక అప్పు చెప్తే కేసును మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఏమాత్రము కేర్లెస్గా కనుక ఉన్నామంటే కేసులు కొట్టేస్తారు కూడా. పాపం జడ్జిదేం తప్పులేదు, ఇప్పుడు మనం పెట్టుకున్న లాయర్ చెప్పాలి, వీడు చెప్పి చావడం. కానీ ఫీజులు మటుకు తీసుకుంటారు, హియరింగ్కి వెళ్ళినప్పుడల్లా మటుకు ఫీజులు ఇవ్వాలి. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏం చెప్తున్నానంటే ప్రజలకి, ఊళ్ళో ఉండేటువంటి పెద్ద మనుషుల ద్వారానే పరిష్కరించుకోండి. ఫ్రెండ్స్ కనుక ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా పరిష్కరించుకోండి, కానీ వీలైనంత వరకు కోర్టుకి ఎడబాకండి. 1,80,000 కేసులు 30 సంవత్సరాలు దాటిపోయిందంటే ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇంకా అట్లాంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎట్లుంటుంది? 24,000 మంది జడ్జిలు ఉన్నారు దేశంలో. ఈ 24,000 మంది జడ్జిలు అనేటువంటి వాళ్ళు సరిపోరు నిజంగానే. సుప్రీంకోర్టులో 34 మంది, మ్యాక్సిమం 33 మంది ఉన్నారు ఇప్పుడు. ఎట్లా సరిపోతారు? మీకు సరిపోరు. అరే దేశంలో పాపులేషన్ 36 కోట్లు స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా జడ్జిలు ప్రపోర్షనేట్గా పెరగలేదుగా. అంతేగా మరి. ఇప్పుడు అమెరికాలో అయితే ఏమవుతుందనేసి అంటే పొద్దున్న లేచిన మూలం అమెరికా 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 చచ్చిపోతుంటాం కదా మనం. ఆ అమెరికాలో విడాకుల కేసు వచ్చిందంటే 180 రోజులు అయిపోవాలా. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించిన కేసులు కనుకైతే 3 సంవత్సరాలు అయిపోవాలా. హత్యకు సంబంధించిన అయినా 3 సంవత్సరాలు అయిపోవాలా. మరి మన ఇండియాలో అది ఎందుకు లేదు? 1,80,000 కేసులు 30 సంవత్సరాలు దాటిపోయింది, జడ్జిమెంట్ లేదు. అలా అయిపోతే ఇలా నోట్ల కట్టలు కనిపించావు కదా, ఇలాగ నోట్ల కట్టలు కనిపించాలంటే ఇప్పుడు నోట్ల కట్టల సంగతి అయినా బయటికి రావాలన్నా కానీ వాళ్ళకి ఆ యాక్ట్ కింద ఇమ్యూనిటీ ఉంది. నువ్వు పొగడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు. ఇది న్యాయమా ధర్మం? ప్రజల విజ్ఞత కుదిరేద్దామా? మరి ఇప్పుడు సమస్యకు సొల్యూషన్ ఏంటి? ఏమంటే నాగార్జున గారు మీరు ఎంత చేడు చెప్తున్నారు కదా, మీ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అమ్మనా బూతులు తిడతారు, 5,000 మహానుభారత సర్టిఫికెట్లు ఇస్తారని తిడుతుంటారు అంటున్నారు, గడ్డిమామ దగ్గర కుక్కను కాకలా పెట్టినట్టు అయిపోయింది అంటున్నారు, మీరు ఇచ్చినవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా చెప్పు, సంగతి సమాచారాన్ని మిమ్మల్ని కూడా తిడుతున్నారండి అని అంటున్నారు కదా. ఒకసారి ఎందుకు ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి ఒకసారి. ఇప్పుడు అందరి గురించి చెప్పినప్పుడు ముందు నా గురించి నీ సంగతి ఎంతో చెప్పాయని అడుగుతారా లేదా, అందుకని చెప్తున్నాను నేను. మాకు కూడా ఇలాంటి తిట్లు తప్పవు, వస్తుంటాయి. ప్రజలకు కూడా నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అమ్మాయి సందర్భంగా. ఇండియాలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాగ్రత్తగా వినాలి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము అన్ని చట్టాలని లెక్కలోకి తీసుకొని తూచా తప్పకుండా నేను చట్టాలను పాటించి వ్యాపారము చేస్తాను అంటే యూ కాంట్ డూ బిజినెస్. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. ఈ మాట నేను ఇప్పుడు చెప్పడం లేదు, ఇంకో 50 years అయిన తర్వాత అయినా సరే నువ్వు ఈ వీడియో పెట్టు, అవునా కదా జనాలు తెలుసుకుంటాను. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఇండియాలో నువ్వు చేయలేవు. 0.5%, 1%, 2% వైలేట్ చేయక తప్పదు. ఎందుకంటే మన దేశంలో చట్టాలు అలా తెచ్చినాయి. వీళ్ళకంటే ఇమ్యూనిటీ ఉంది, మనకు లేదుగా. ఇండియాలో అన్ని చట్టాలకి లోబడి పద్ధతిగా వ్యాపారం చేసేవాళ్ళంటే ఫింగర్ టిప్స్ మీద నిలబడ్డాయి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా ఈజ్ ఆల్సో ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్. టీవీఎస్కి సంబంధించిన గ్రూప్ కంపెనీస్, బజాజ్, రాహుల్ బజాజ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి. ఇట్లాంటి వాళ్ళు తప్ప, వెరీ ఫ్యూ పీపుల్, ఇట్లాంటి గ్రూప్స్ తప్ప, ఈవెన్ ఇన్ఫోసిస్, మహేంద్ర లాంటి గ్రూప్స్ తప్ప, ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు తప్ప. ఆనంద్ మహేంద్ర క్రికెట్ని ఎంకరేజ్ చేయడు తెలుసా నీకు? ఆయన దేశీయ గేమ్లు ఉంటాయి సో, ఏది కోతి కొమ్మంచి, కబడ్డీ గేమ్స్ టోర్నమెంట్స్ ఆయన కండక్ట్ చేస్తుంటాడు. అలాంటి బిజినెస్ పీపుల్ తప్ప ఎంత దూరమైనా వెళ్తారబ్బా వాళ్ళు. చట్టంలో లోపం ఉంటే నీ చట్టంలో లోపం ఉంది, చట్టం సరిచేయండి అంటారు కానీ రూపాయల అంశం మీరు. అలాంటి వాళ్ళని మనం ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అంతే. దయచేసి నీకు దండం పెడతాను, అంబానీ సంగతి, అదానీ సంగతి మటుకు అడగబాకు, వద్దులేండి. అందుకని ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పెద్ద ఎవడైనా కావచ్చు కాక వ్యాపారస్తుడు, ఏ ర్యాంక్లో ఉండే ఎవడైనా సరిగా
ఇండియాలో ఉండేటువంటి చట్టాలు ప్రత్యేకించి కంపెనీస్ యాక్టు, పార్ట్నర్షిప్ యాక్టు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, మనీ లాండరింగు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము 100% నేను చట్టానికి లోబడి చట్ట ప్రకారమే నేను వ్యాపారం చేస్తాను అంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్. బిజినెస్ చేయలేవు. గుర్తుపెట్టుకో ఈ సంగతి. ఓకే. మరి ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిందే. ఎవరు తీసుకురావాలి? ప్రజలలో ఉద్యమాలు వస్తే కానీ ఇలాంటివి జరగవు. ఇప్పుడు మనం మళ్ళీ టాపిక్ ఎందుకు డైవర్ట్ అయిపోతే అసలు దానికి వద్దాం. ఎస్ సార్, టాపిక్ వస్తున్నా. మరి ఇప్పుడు దీనికి నీకు సొల్యూషన్ ఏంటి? వస్తున్నా సార్, అక్కడికే వస్తున్నా. 14న స్టార్ట్ అయింది అన్నారు. అసలు ఏమి జరిగే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? దీన్ని ఎలా వదిలేయాలా, లేదంటే కొలిజియం చూసుకుంటుందిలే అని చెప్పి, లేదంటే దీని మీద ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలా అంటే ఏం చెప్తారు సార్? అసలు మొదలుపెట్టారుగా ఇన్వెస్టిగేషన్. ఇందులోనేగా చూసాం మనం. టైమ్స్ నోలో నేను కూడా చూశాను. ఇది మనం మొదలుపెట్టడానికి ముందే టైమ్స్ నోలో 3 అపాయింట్ చేసిన వాళ్ళు వచ్చారు. పత్రిక ఇలా అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మొదలైంది. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది వీళ్ళ విషయంలో ఎట్లా జరుగుతుందో మనం చూడాలి. నేనేమనుకుంటున్నానంటే, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్లీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, ఒక తహసీల్దార్ కానీ, ఇంకొకటి కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, జిఎస్టీలో కానీ, ఈడీలో కానీ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు నోటీసులు ఇస్తారు, మనం వెళ్తాము, చెప్తాము, రికార్డింగ్ చేస్తారు. సిబిఐ వాళ్ళదైతే ఇంకా ఇదిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారో మనం చూసాంగా. జేడీ లక్ష్మీనారాయణను వాళ్లే కదా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆయన లోపల కూర్చోబెట్టుకుని దిల్కుష్ గెస్ట్ హౌస్లో అడుగుతుంటే షర్మిల, భారతి, విజయమ్మ గారు వీళ్ళందరూ అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఫుట్పాత్ మీద కూర్చున్నారయ్యా. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ భార్య, కూతురు, కోడల్ని అర్ధరాత్రి 12 గంటలప్పుడు మీరు ఫుట్పాత్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి? పక్కన గెస్ట్ హౌస్లో ఇంకెక్కడ కూర్చోబెట్టకూడదా? ఇది న్యాయమా, ధర్మమా? ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. అట్లాంటివి కూడా జరుగుతాయి ఒక్కసారి. ఇన్వెస్టిగేషన్ చేయకూడదని చెప్పి నేను అంటలా, చేయాల్సిందే. ఈ విషయంలో కూడాను ఇన్వెస్టిగేషన్ చేసి తీరవలసినదే. మరి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ చేయాల్సినటువంటిది, ఆయన ఇంట్లో లేడు సంగతి సమాచారము, 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేటువంటిది క్లియర్గా కనపడుతుంది. అది స్టార్టింగ్ పాయింట్. లోపలికి ఎవడొచ్చాడు, బయటికి ఎవడు పోయాడు అనేటువంటిది చూడాలి. సీసీ ఫుటేజెస్ చూడాలి. తగలబడ్డటువంటి దాంట్లో అతను ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదు అన్న సంగతి ఇప్పుడు క్లియర్గా తేలుతుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇది ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు చేసేటువంటి వ్యవహారం కాదు. అమర్, నేనేమంటానంటే నాకు తెలిసిన మేరకు, నేను కూడాను రాజ్యాంగం చదివాను, ఐపీసీ చదివాను, ఇది చదివాను, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారాలు చాలా చదివాను, అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్, ఒక్కోసారి అవసరం కూడా. అందుకని చెప్పి నేను కూడా చదివాను. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో మాకు కూడా ఏంటంటే సెక్షన్ 2లో డెఫినేషన్లు ఉంటాయి. సెక్షన్ 28 దగ్గర నుంచి 40, 44 వరకు ఏంటంటే ఓన్లీ బిజినెస్ ఇన్కమ్ గురించే ఉంటుంది. తర్వాత సెక్షన్ 139 వచ్చిందనుకో, నువ్వు రిటర్న్ ఎట్లా ఫైల్ చేసుకోవాలని ఉంటుంది. 133 ఉందనుకో, సర్వే అని ఉంటుంది. ఆ సర్వే కనుక కావాలి సెక్షన్ 147, 148 సెర్చ్ అండ్ సీజరు. అంటే నీ ఇంటికి వచ్చి సెర్చ్ అండ్ సీజర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన అంటారు కదా, అది ఉంటుంది. సెక్షన్ 153, 154 ఆఫీసర్ పాస్ చేసిన అసెస్మెంట్ ఆర్డర్ నాకు సరిగా లేకపోతే నేను మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు. అది ఎక్కడైనా ఉంటుంది. అది భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్. అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గౌన్ కాబట్టి ఇస్తారు. ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయి మాకు కూడాను. క్యాపిటల్ గెయిన్స్ అంటే సెక్షన్ 45 దగ్గర నుంచి ఇక్కడ వరకు అని, అలాగే సెక్షన్ 194 అని, 194 అంటే టీడీఎస్కి సంబంధించినటువంటిది, సెక్షన్ 270 అని ఉంటాయి. అన్ని మాకు మటుకు యాడ్ గుర్తుంటాయి, ఉండవు కదా. యాజ్ అండ్ వెన్ అవసరం వచ్చినప్పుడు మేము కూడా రిఫర్ చేసుకుంటుంటాం. నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఉంది కాబట్టి భారత రాజ్యాంగంలో సెక్షన్ ఆర్టికల్స్ చదివాను, సెక్షన్ అనకూడదు, ఆర్టికల్స్ చదివాను, పిఎంఎల్ఏ యాక్ట్ చదివాను, జిఎస్టీ చదివాను, ఇవన్నీ చదివాను. అందుకని కొంచెం అవగాహన ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేమంటానంటే మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది, అడ్వకేట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, డాక్టర్లు ఎలా తీసుకుంటారు, లా చదువుకుంటున్న పిల్లలు ఎలా తీసుకుంటారు, రిటైర్ అయినటువంటి జడ్జెస్, లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేటువంటిది వేరే విషయం అయినప్పటికీ నన్ను అడిగితే నేనేం చెప్తానంటే థరోగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వర్డ్, అవుట్వర్డ్ ఎంట్రీ బుక్ దగ్గర నుంచి మొదలుపెట్టి చేయాలి. సీసీ ఫుటేజెస్ చూడాలి, ఫైర్ ఆఫీసర్ ఇచ్చింది చూడాలి, వాళ్ళది లెక్కలోకి తీసుకోవాలి. మరి ఇవన్నీ కనుక చేయాలి అనే పని అయితే నీకు కమిటీ అంటూ ఫామ్ చేయాలిగా. దీని ప్రకారం ఏంటంటే ఈ చట్ట ప్రకారం వీళ్ళకి ఇచ్చిన ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ప్రకారము వాళ్లే కమిటీ ఫామ్ చేసుకొని వాళ్లే విచారిస్తారట. అది ఎట్లా కుదురుతుంది? అది అంతే కదా మరి. కానీ నువ్వు నన్ను అడగకూడదు, నేను ఆ మాట చెప్పకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెడతారు, జాగ్రత్త. ఓకే. అని భారత రాజ్యాంగం నాకు ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. నేనేం తప్పు పట్టడం లేదు, ఎవరిని దూషించడం లేదు, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడలేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఎలా ఉండాలంటే ఆ కమిటీ
ఒకళ్ళు ఇద్దరినో రిటైర్డ్ జడ్జెస్ని తీసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ చలమేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో తీసుకోండి. చలమేశ్వరరావు గారు లాంటి వాడిని, చందు లాంటి వాడిని, జస్టిస్ చందు లాంటి వాళ్ళని ఒకళ్ళని ఇద్దరిని తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళనో ఇద్దరినో తీసుకోండి. అంటే ఎట్లాంటి వాళ్ళని, డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ రిటైర్ అయిపోయాడు కమిషనర్ కింద, నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. ఆయన విచిత్రం ఏంటో తెలిసిన, ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్లో పిహెచ్డి. ఇంట్లో వాళ్ళందరికీ ఆయనకి స్వీడన్లో ఉండేటువంటి వాళ్ళు ఆఫర్ ఇస్తే ఫెలోషిప్ కోసం, లేదు నువ్వు ఐఆర్ఎస్ కింద సెలెక్ట్ అయ్యావు, బ్రహ్మాండంగా సంపాదన ఉంటుంది, అది ఉంటే ఓహో మంచి పొజిషన్ కదా అంటే వాళ్ళ బాధ వాళ్ళకి ఆయన అయ్యాడట. చాలాసార్లు చెప్పాడు నాకు ఆయన. డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ న్యూక్లియర్ ఫిజిక్స్లో పిహెచ్డి అయ్యారా. అలాంటి వాళ్ళని తీసుకోండి. నాకు బాగా తెలుసు, చాలా నీతిమంతుడు. మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, అడిషనల్ కమిషనర్. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత అలాగే రామకృష్ణ ఇంకొక ఆయన కూడా ప్రిన్సిపల్ కమిషనర్ ర్యాంక్లో ఉన్నాడు. దెన్ అదేవిధంగా తోట సుబ్రహ్మణ్యం అని ఈజ్ ఆల్సో వెల్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఇన్కమ్ ట్యాక్స్లో నాకు తెలిసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సడన్గా పేర్లు గుర్తుకొచ్చినాయి, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నా. వాళ్ళని తీసుకోవాలని కాదు, అలాంటి వాళ్ళని తీసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. జిఎస్టీ నుంచి కూడా నువ్వు ఇద్దరు ముగ్గురు తీసుకోవచ్చు. సే రఘురామ్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ ఐఆర్ఎస్ వైజాగ్లో ఉన్నాడు, అట్లాంటి వాళ్ళని తీసుకోవచ్చు. అలాగే ఈడీ నుంచి కూడా ఒకళ్ళనో ఇద్దరినో తీసుకోండి. సిబిఐ నుంచి ఒకళ్ళనో ఇద్దరినో తీసుకోండి. అంటే ఇంతకుముందు జేడీ లక్ష్మీనారాయణ సిబిఐలోనే పనిచేశాడు, అలాంటి వాళ్ళని తీసుకోండి. ఆయన అంటే అంతకుముందంటే సిబిఐ, ఇప్పుడు సిబిఐలో లేడుగా. ఇప్పుడు సిబిఐలో లేడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు, పొలిటికల్గా పార్టీ పెట్టుకున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని తీసుకోండి. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని పెట్టండి ఆ కమిటీలో. అట్లా కమిటీని కనుక ఫామ్ చేస్తే నిష్పక్షపాతంగా వాళ్ళు చేస్తారు కాబట్టి వాస్తవాలు మొత్తం బయటకు వస్తాయి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, కొలీజియం వాళ్ళే ఒక ముగ్గురునో నలుగురినో అపాయింట్ చేసి మేమే ఇంటర్నల్గా చేస్తామనేసి దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రజల్లో ఇప్పటికే భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద చాలా దారుణమైనటువంటి నీచమైనటువంటి, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్, అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల మూలకంగా ఇంకా దిగజారిపోతుంది న్యాయ వ్యవస్థ, భ్రష్టు పట్టిపోతుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇప్పటికైనా ఉంది. ఈ చట్టం తీసేయి, ప్రొటెక్షన్ యాక్ట్ కింద వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటువంటిది అంత తప్పని చెప్పి నేను అంటలా, కానీ దాన్ని మిస్యూటిలైజ్ చేయకూడదు కదా. కానీ నేను ఏమంటానంటే, జయప్రకాష్ నారాయణ గారిని తీసుకోండి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళని తీసుకోండి, జేడీ లక్ష్మీనారాయణ తీసుకోండి, తోట సుబ్రహ్మణ్యము లేకపోతే డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ లాంటి వాళ్ళని తీసుకోండి, ఇంకొక ఇద్దరు ముగ్గురు చలమేశ్వరరావు, జస్టిస్ చందు లాంటి వాళ్ళని తీసుకోండి, సిబిఐ నుంచి తీసుకోండి. చక్కటి కమిటీ ఫామ్ చేయండి, 7, 9 మంది, 11 మంది, ఎంతమంది అయితే ఏమైంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అంతే కదా. అప్పుడు నీకు చక్కగా విచారణ జరుగుతుంది కాబట్టి 90 రోజులు బయటకు వచ్చేస్తాయి వారం, పక్కాగా ఉంటుంది. వాళ్ళు ఎవరికి లొంగేవాళ్ళు కాదు. చాలా ఎమినెంట్ పీపుల్గా, నాకు తెలిసినంత వరకు మంచి ఎమినెంట్ పీపుల్ని చెప్పా. ఇష్టం అనేటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వదిలేద్దామా, అంతే. నేను మీ టీవీ ద్వారా ఏమడుగుతున్నానంటే, ప్రజలు కూడాను ఇలాగే కనుక అడిగితే న్యాయ వ్యవస్థ బాగుపడుతుంది. న్యాయదేవత ఆల్రెడీ గంటలు తీసేశారు కదా, బాగానే ఉంది. ఇలాంటి ఇన్స్టాన్సెస్ కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారతీయ న్యాయ వ్యవస్థ మీద, జడ్జిల మీద ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుంది, నవ్వులు పాలైపోతాం మనం. ఇండియాలో ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా కానీ తగలబడ్డది జడ్జిమెంట్, వీళ్ళ సంగతి తెలియదే ఉంది, డబ్బులు తీసుకొని ఇచ్చింటారు అంటారు. అది 10 కోట్ల, 15 కోట్ల, 50 కోట్ల మనకు తెలీదు. తగలబడ్డదా లేదా అంటే నీకు క్లియర్గా కనపడతానే ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు, నన్ను భ్రష్టు పట్టించడానికి ఎవడో చేశాడండి నా ఇంట్లో అంటున్నాడు ఆయన. నీ ఇంట్లో ఎవడో వచ్చి చేశాడు అనేసి అంటే నీ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అడగాలిగా, అంతే కదా. అలాంటివి కనుక అడగాలంటే జేడీ లక్ష్మీనారాయణ ఇస్ ద రైట్ పర్సన్, సిబిఐలో డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి. అసలు ఈ క్యాష్ ఏమిటి, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సంగతి సమాచారం అంటే డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ లాంటి వాళ్ళు, మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక పెట్టామనుకోండి, వాళ్ళు డబ్బులు తినేవాళ్ళు రిటైర్ అయిపోయినాడు, పక్కాగా చేస్తారు. అది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తీసుకో, ఇళ్ళని పెట్టి చేయి. జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారనుకోండి, ఆయన తర్వాత ఆయన మాట్లాడతాడు, తప్పే ఉంది. నన్ను పెట్టమనే నేను అడగడం లేదుగా. వీళ్ళందరూ ఎమినెంట్ పీపుల్. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చిన్న మనిషి ఏం కాదుగా, పెట్టండి. అట్లాంటి వాళ్ళు పెట్టికనే చేస్తే వారం తేలిపోద్ది, 90 రోజుల్లో ఈజీగా తేలిపోద్ది వారం. ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను బాస్ నీకు. భారతదేశానికి ప్రపంచంలో వాళ్ళందరూ కూడాను చెయ్యెత్తి చూపించకుండా ఉండాలి అంటే, ఏలెత్తి చూపించకుండా ఉండాలి అంటే, భారత న్యాయ వ్యవస్థని ప్రపంచం ద్వేషించకుండా ఉండాలి అంటే, మంచి గౌరవప్రదంగా ఉండాలి అంటే, ఈ విషయంలో మటుకు అన్నీ తీసి పక్కన పెట్టి
థరోగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. తప్పైతే తప్పని ఒప్పుకోయా, ఏం పోయింది అది, తప్పని మానవ సహజం, ఎవడైనా చేస్తాడు, తప్పే ఉంది అందులో. ఈ సందర్భంగా నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను అమర్, నీకు ప్రజలకు కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో యంగ్ జడ్జెస్ చాలామంది వచ్చారు, జూనియర్ సివిల్ జడ్జ్ అని, సీనియర్ సివిల్ జడ్జ్ అని, ప్రిన్సిపల్ జడ్జెస్ అని, యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చారు, అంటే బిలో 30 years వాళ్ళు. రాజస్థాన్లో 2018లో ప్రమోద్ కుమార్ సింగ్ అని 21 yearsకి జడ్జి అయిపోయాడయ్యా. సుమన్ కుమార్ సింగ్. అట్లాంటి వాళ్ళు జడ్జెస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కొంతమందిని చూశాను, పెళ్లిగాని జడ్జిలు చాలామంది ఉన్నారు. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. అంటే పెళ్లిగాని ప్రసాదులు కావాల్సిన వాళ్ళు టేక్ ఇట్ ఈజీ. ఆ జడ్జెస్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు జడ్జి గారు నమస్తే, నా బాధ ఏంటి, నా సంగతి ఏమిటి, నేను మీ సమక్షంలో చెప్పుకోవాలనుకుంటున్నానండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే ఇస్తున్నారు వాళ్ళు. నేను ప్రత్యక్ష సాక్షి, నాకు 2-3 సార్లు ఇచ్చారు అట్లా. ఓకే, అంటే మనం ఎనీహౌ లాయర్ని పెట్టుకుంటాము. నేను జడ్జిని అడిగితే నాకు ఇచ్చారు. ఐ బెగ్ యూ మై లాట్, ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై కేస్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రీఫ్, దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ కాజింగ్ మీ మెంటల్ ఎగోనీ, ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఎక్స్ప్రెస్ మై థింగ్ అని నేను అడిగితే నాకు అవకాశం ఇచ్చారు. నువ్వు చెప్పుకోవచ్చు. యంగర్ జడ్జెస్లో నేచర్ ఉందబ్బా, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అనమాట, ఈ కోర్ట్స్ ఎలా ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఎలా ఉంటున్నాయి, తగాదులు ఎందుకు వస్తున్నాయి చూస్తున్నారు. కాబట్టి యంగర్ జడ్జెస్, మేల్ ఆర్ ఫిమేల్ బోత్, అందరు కూడా మంచి అవకాశం ఇస్తున్నారు. ఇది ఒక మంచి ప్రాక్టీస్. ఇది నేను చేతులు జోడించి నీ ద్వారా ఆ యంగ్ జడ్జెస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, యూ ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ థింగ్. ప్రెస్టీజియస్ థింగ్ అబ్బా అది. నువ్వు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది కొన్ని జీవితాలను కాపాడుతుంది, తగాదులు తగ్గిస్తుంది. ఒక్కోసారి అయితే కొన్ని జడ్జిమెంట్స్ అనేటువంటిది కొన్ని వేల మంది ప్రజలను రక్షిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి కొన్ని పనికిమాలిన వాటిని తీసేస్తుంది. అది ఎప్పటి నుంచో కొట్టుకుంటున్న కేసులు పరిష్కారం అయిపోతాయి. అయోధ్య కేసే బెస్ట్ ఎగ్జాంపుల్, ఎస్ఆర్ బొంబాయిది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకని యంగర్ జడ్జెస్ అందరు కూడాను నేను చూసినంత వరకు ఇవాళ రేపు చాలా బాగున్నారు వాళ్ళు. ఐ రిక్వెస్ట్ దీస్ యంగర్ జడ్జెస్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్. ఏమీ చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఎవిడెన్సెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు వాదనలు ఏమున్నాయి క్లియర్గా వినండి, జస్ట్ అండ్ ఈక్విటీ ఇవ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కండి, ఎవిడెన్సెస్ చూడండి, చట్టం ఏంది చెప్పిందో చూడండి, నిష్పక్షపాతంగా మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయి ఒక్కసారి. కొన్ని వేల మంది ఆధారపడి ఉంటారు ఒక్కోసారి కొన్ని జడ్జిమెంట్స్ మీద. ఇప్పుడు తలాక్ జడ్జిమెంట్స్ ఇచ్చారు, తలాక్ జడ్జిమెంట్ ఏందిలే ఇచ్చారు, అది దాని మూలకంగా అన్యాయంగా పాపం చాలామంది ముస్లిం ఆడపిల్లలు ఉమెన్ దెబ్బతినేవాళ్ళుగా. దాని మూలకంగా బాగుపడ్డారా లేదా? 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒకే ఒక కేసు, అయోధ్య కేసు పరిష్కారం అయితే అయిపోయిందిగా. కానీ జడ్జెస్కి ఆ పవర్ ఉంటుంది. జడ్జెస్కి మనం ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిందే కాదని నేను అంటున్నా. కానీ ఆ ఇచ్చిన ప్రొటెక్షన్ని వీళ్ళు దుర్వినియోగం చేసిన దాని మూలంగానే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని యంగర్ జడ్జెస్ మటుకు దే హావ్ టు ఫాలో దట్. ప్రపంచంలో ప్రతి భారతీయుడిని కూడాను చూసి భారతదేశంలో న్యాయ దేవత బ్రహ్మాండంగా ఉంది. భారతదేశంలో ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే ప్రపంచంలో అందరూ ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి, అందరం మనం ఫాలో కావాలి అనేటువంటి పేరు ప్రఖ్యాతలు భారతదేశానికి రావాలి. యంగ్ జడ్జెస్ అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఢిల్లీ జడ్జి గారికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.